ప్రస్తుతం మనం ప్రజాభవన్ ముందున్నాము. ప్రగతి భవన్ ముందు. ఇంతకుముందు బీఆర్ఎస్ హయాంలో జరిగినట్టుగా కాకుండా ఇప్పుడు కొత్తగా మనకి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కూడా అంతా మంచిగానే ఉంటుంది, ప్రజలందరూ కూడా బాగుపడతారంటూ కూడా మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి హవా నడుస్తుంది ప్రస్తుతం. కానీ మనకొచ్చిన సమాచారం ప్రకారం మన విన్నదాని ప్రకారం కూడా ఇక్కడ ప్రజాభవన్ ఏదైతే ఉందో ఇక్కడ ప్రగతి భవన్లో కూడా బాంబు ఉందన్నట్టుగా కూడా కొంత ఎవరో అగంతకుడు కంట్రోల్ రూమ్కి కాల్ చేసి కూడా చెప్పడం జరిగింది. సో ఇక్కడ ప్రస్తుతం చూసుకుంటే కనుక లోపల ఎప్పుడైతే ఒక అగంతకుడు కాల్ చేశాడో కంట్రోల్ రూమ్కి, ఆ కంట్రోల్ రూమ్ వెంటనే అలర్ట్ అయిపోయి కూడా పోలీస్ బృందం అదేవిధంగా పోలీస్ సిబ్బందిని కూడా పిలిపించడం జరిగింది. పోలీస్ సిబ్బంది అంతా కూడా అలర్ట్ అవ్వడం జరిగింది. ప్రస్తుతం లోపల తనిఖీలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. ఇప్పుడు చూస్తుంటే కనుక దాదాపు ఒక గంట పాటు నుంచి కూడా తనిఖీలు అనేది అయితే జరుగుతూ ఉంది. ఎందుకంటే మనం ఒక పక్క చూసుకుంటే కనుక ప్రజాభవన్ ఈ ప్రగతి భవన్ అనేది కూడా చాలా ఎకరాల్లో నిర్మించడం అయితే జరిగింది. సో దీనికి స్పేషియస్గా గార్డెన్ ఏరియా కావచ్చు, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ కావచ్చు, ఇదంతా కూడా చాలా స్పేషియస్ ఏరియాలో కూడా నిర్వహించబడింది. సో చాలా స్పేషియస్గా అయితే ఏర్పాటు చేశారు. చాలా పెద్దగా ప్రగతి భవన్ని కూడా బీఆర్ఎస్ హయాంలోనే నిర్మించినటువంటి ప్రగతి భవన్ ఇది. సో ఇక్కడ చూసుకుంటే కనుక ఈరోజు అగంతకుడు రావడం, కాల్ చేసి చెప్పడము బాంబు ఉందంటూ, అదేవిధంగా కొన్ని గంటల్లో ఈ ప్రజాభవన్ అయితే పేలిపోతుంది అన్నట్టుగా కూడా సమాచారం ఇచ్చారు. మరి అగంతకుడు ఎవరు, అసలు నిజంగానే బాంబు ఉందా, అసలు ఎవరు కాల్ చేశారనేది కూడా ఓ పక్క కూడా అది కూడా ట్రేస్ అవుట్ చేస్తూ ఉన్నారు పోలీస్ బృందం అంతా కూడా అలర్ట్ అయిపోయింది. లోపల చూసుకుంటే కూడా అంతా కూడా కోలాహలంగా కనిపిస్తున్నట్టే అనిపిస్తుంది మనకి. ప్రస్తుతం చూసుకుంటే కూడా ఇది నిజంగా ఫేకా లేదంటే నిజంగానే బాంబు ఉందా అన్నది కూడా కొంత అయోమయంలో పడేసినటువంటి పరిస్థితి కూడా ఏర్పడతా ఉంది మనకి. మరి ఇది ఎంతవరకు నిజం ఎంతవరకు అబద్ధం అనేది కూడా ఇంకా లోపల నుంచి సమాచారం రావాల్సిన పరిస్థితి ఉంది. అదేవిధంగా వివరాలు కూడా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనబడతా ఉంది. ఇప్పుడు చూసుకుంటే లోపల ఒక పక్క అయితే తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ స్పేషియస్ ఏరియా ఉండడం వల్ల ఇక్కడ ప్రస్తుతం కూడా మా ఇద్దరు మంత్రులు అయితే ఉంటున్నారు, సీతక్క అదేవిధంగా ఎవరైతే బట్టి విక్రమార్క గారు కూడా ఇక్కడే ఉంటున్నారు. ఇక్కడ నుంచే ప్రజలకి అన్ని విధాలుగా సేవ అందించేటువంటి వాళ్ళకి అనుకూలంగా ఏవైతే వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళకి సహాయ సహకారాలు అందాలో అన్నీ కూడా ఇదే ప్రజాభవన్ నుంచి కూడా అందిస్తున్నటువంటి ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు. అందుకు కారణంగా బట్టి విక్రమార్క గారు అదేవిధంగా సీతక్క కూడా ఇక్కడ నివాసం ఉంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు తెలుసు. అదేవిధంగా ఇక్కడ పనిచేసేటువంటి సిబ్బంది కూడా ప్రజాభవన్లో ఉన్నటువంటి సిబ్బంది అంతా కూడా ఇక్కడే ఉంటున్నారు ప్రస్తుతం. మరి ఇప్పుడు చూసుకుంటే కనుక మరి ఇది ఒక్కసారిగా కూడా అందరిలో అంటే ఆశ్చర్యానికి గురి చేసేటువంటి ప్రయత్నం కావచ్చు. అసలు ఆగంతకుడు ఎవరు, అసలు ఎక్కడి నుంచి కాల్ చేశాడు, తన పేరేంటి, ఏమి కూడా ఇప్పటివరకు సమాచారం అయితే లేదు మనకి. కానీ మనకు తెలిసినటువంటి సమాచారం ప్రకారం ఎవరో ఒక అగంతకుడు కాల్ చేసి బాంబు ఉంది, మరి కాసేపట్లో పేలిపోతుంది, కొన్ని గంటల్లో పేలిపోతుంది అన్నట్టుగా కూడా అందరినీ ఇక్కడ ఉన్నటువంటి సిబ్బందిని మొత్తాన్ని కూడా అంటే ఒక ఆలోచనలో పడేసేటువంటిగా ప్రయత్నం అయితే చేశారని తెలుస్తుంది. మరి ఇది ఎవరు చేయించారు అనే కొన్ని అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే మరి ఇది ఎవరన్నా కావాలని ఇదంతా కుట్ర పన్నారా, లేదంటే బీఆర్ఎస్ నుంచి ఎవరైనా కాల్ చేయించారా, లేదంటే నిజంగానే ఒక అగంతకుడు ఎవరో తెలియనటువంటి వ్యక్తి కాల్ చేశారా అనేది కూడా ఇంకా మనకి తెలియాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ మనం తెలుసుకున్నటువంటి వివరాల ప్రకారం కూడా దీని గురించి ఒక పక్క ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది, ఒక పక్కనేమో బాంబ్ స్క్వాడ్ అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా లోపల తనిఖీలు అయితే నిర్వహిస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ చాలా స్పేషియస్ ఏరియా కాబట్టి ప్రజాభవన్ ఏదైతే ఉందో ఆఫీస్ సిబ్బంది కావచ్చు, ఇక్కడ ఉంటున్నటువంటి అన్నీ కూడా తనిఖీలు చేపడుతూ ఉన్నారు. ఒక పక్క గార్డెన్ ఉంది, అదే విధంగా ఇక్కడ పక్కనే పార్క్ కూడా ఉంది. ఇదంతా కూడా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. సో మీరు ఇక్కడ చూసుకున్నట్టయితే కూడా ఒక్కొక్కరుగా కూడా గవర్నమెంట్ వెహికల్స్ అన్నీ కూడా అంటే ఎవరైతే దీనికి సంబంధించిన ఆఫీసర్స్ ఉన్నారో అందరూ కూడా దీని గురించి తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కూడా అందరూ కూడా ప్రజాభవన్కి వచ్చేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. లోపలనేమో ఒక పక్క బాంబ్ స్క్వాడ్ అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కూడా తనిఖీలు నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనబడుతూ ఉంది. మరి ఇప్పటి వరకు కూడా నిజాలు అనేది ఇంకా బయటకు రాలేదు. మరి ఎవరు అసలు ఏ అగంతకుడు కాల్ చేశాడు, తనని ట్రేస్ అవుట్ చేసేటువంటి పనిలో కూడా పడ్డారు పోలీస్ సిబ్బంది అంతా కూడా. దాని నుంచి ఇంకా తెలియాల్సిన వివరాలు కూడా మనకి ఇంకా తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి ఉంది. మరి కాసేపట్లో వివరాలు ఇస్తామా అంటూ కూడా లోపల నుంచి బాంబ్ స్క్వాడ్ అదేవిధంగా పోలీస్ బృందం అంతా కూడా చెప్పడం జరిగింది. మరి దీని గురించి ఇంకా వివరాలు అయితే తెలియాల్సినటువంటి పరిస్థితి ఉందని కూడా తెలుసుకోవచ్చు. తెలంగాణ డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అధికారిక నివాసం ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్ వచ్చింది. కాసేపట్లో ప్రజాభవన్ బాంబు పేలిపోతుందంటూ ఓ అగంతకుడు ఫోన్ కాల్ ద్వారా హెచ్చరించాడు. పోలీసులు వెంటనే స్పందించారు. బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు నిర్వహించగా
ఫేక్ కాల్ అని తేలిందంటూ కూడా కొంతమంది లోపల నుంచి అయితే సిబ్బంది అంతా కూడా తెలియజేయడం జరిగింది. మరి ఇది ఎంతవరకు నిజం, ఎంతవరకు అబద్ధం అని కూడా ఇంకా తేలాల్సినటువంటి పరిస్థితి కూడా ఉందంటూ తెలుస్తుంది. హైదరాబాద్ బేగంపేటలోని ప్రజాభవన్కు బాంబు బెదిరింపు కాల్ కలకలం రేపింది. కాసేపట్లో ప్రజాభవన్ పేలిపోతుందంటూ పోలీస్ కంట్రోల్ రూమ్కు మంగళవారం ఓ ఆగంతకుడు ఫోన్ చేసి బెదిరించాడు. దీంతో అప్రమత్తమైనటువంటి పోలీసులు బాంబ్ స్క్వాడ్తో తనిఖీలు చేపట్టారు. ప్రజాభవన్లో ఎక్కడ బాంబు దొరక్కపోవడంతో అది ఫేక్ కాల్గా గుర్తించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు ఫోన్ చేసిన వ్యక్తిని పట్టుకునేందుకు గాలింపు చేపట్టారు. ఫేక్ ఫోన్ కాల్పై మంత్రి సీతక్క స్పందించారు. తాము ప్రజలకు స్వేచ్ఛగా ప్రజాభవన్లో వచ్చేటువంటి అవకాశం ఇస్తే ఇలాంటి జరుగుతున్నాయి, ఎవరైనా రావచ్చని తాము ప్రజాభవన్ గేట్లు ఓపెన్ చేసి పెడుతున్నామని అన్నారు. కొందరు కావాలని ఇలాంటి కాల్స్ చేసినట్లు వెల్లడించారు. ప్రజలు తాము కష్టాలను చెప్పుకునేందుకు ప్రజాభవన్లోకి అందరినీ అనుమతిస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం చెకింగ్ జరుగుతోందని, వాస్తవాలు తెలుస్తాయని సీతక్క వ్యాఖ్యానించారు. కాగా గత ప్రభుత్వంలో కేసీఆర్ సీఎంగా ఉన్న సమయంలో సీఎం క్యాంప్ కార్యాలయం కోసం ప్రగతి భవన్ను నిర్మించారు. గతేడాది డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దాన్ని జ్యోతిరావు పూలే ప్రజాభవన్గా మారుస్తూ సర్కారు నిర్ణయం తీసుకుంది. ప్రస్తుతం ప్రజాభవన్ డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క అధికారిక నివాసంగా కొనసాగుతోంది. అలాగే ప్రజలు తమ సమస్యలు చెప్పుకునేందుకు ప్రతి మంగళ శుక్రవారాల్లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ప్రజాభవన్లో బాంబు ఉందంటూ ఓ గుర్తు తెలియని వ్యక్తి కంట్రోల్ రూమ్కి ఫోన్ చేశాడు. 10 నిమిషాల్లో బాంబు పేలుతుందని హెచ్చరించారు. అప్రమత్తమైనటువంటి హైదరాబాద్ పోలీసులు ప్రజాభవన్ సిబ్బందికి సమాచారం అందించారు. దీంతో ప్రజాభవన్ వద్ద భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలీసులు ప్రజాభవన్ను తమ ఆధీనంలోకి తీసుకుని క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. ప్రజాభవన్ ఆవరణంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క నివాసం ఉంటున్నారు. ఇటీవల ఢిల్లీ, ముంబై, కోల్కతాలోని ప్రముఖ ప్రదేశాలకు బాంబు బెదిరింపు కాల్స్ వచ్చిన సంగతి తెలిసిందే. ఈ తరహా బాంబు బెదిరింపు కాల్స్ వెనుక ఓ ముఠా హస్తం ఉందని పోలీసులు అనుమానిస్తున్నారు. వరుసగా బాంబు బెదిరింపు కాల్స్ వస్తున్న నేపథ్యంలో తెలంగాణ పోలీసులు లోతుగా క్షీణిస్తున్నారు. అదేవిధంగా ఈ మధ్యకాలంలో చూసుకుంటే కనుక ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ అనేది కూడా విచ్చలవిడిగా అంటే బాగా తలెత్తుతున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందంటూ కూడా మంత్రులు కూడా అదే కొన్ని సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. మరి ఇలాంటి బాంబు బెదిరింపు కాల్స్ ఎందుకు వస్తున్నాయి, ఎవరు చేయిస్తున్నారు, ఎవరు కుట్ర పన్నుతున్నారనే ఒక కోణంలో కూడా బాగా విచారిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనబడుతూ ఉంది. అదేవిధంగా పోలీస్ సిబ్బంది కూడా దీని గురించి చాలా విచారిస్తూ ఉన్నారు. అదేవిధంగా ఓ పక్క కంట్రోల్ రూమ్కి వచ్చినటువంటి కాల్ ఏదైతే ఉందో ఇది ఫేక్ కాలా, మరి మొత్తానికైతే ఇది ఫేక్ కాల్గానే కనిపిస్తూ ఉంది. ఇప్పటి వరకైతే పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకైతే ఇది ఫేక్ కాల్ అన్నట్టుగానే గుర్తిస్తున్నారు. ఎందుకంటే మరి ఎవరో ఆగంతకుడు కాల్ చేసి అంటే ఫోన్లో చెప్పడం ఏంటి అనేది కూడా ఇంకా అనుమానంకి తలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే మొత్తానికి ఇది ఫేక్ కాల్గానే భావిస్తున్నారు పోలీసులు. అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కావచ్చు, బాంబ్ స్క్వాడ్ కావచ్చు, అంతా కూడా దీన్ని ఫేక్ కాల్గానే చూడొచ్చు అంటూ కూడా చెప్తూ ఉన్నారు. మరి లోపల ఓ పక్క అయితే తనిఖీలు అయితే కొనసాగుతుంది. మరి ఇప్పటి వరకు ఇచ్చిన వాళ్ళ సమాచారం ప్రకారం అయితే దీన్ని ఫేక్ కాల్గానే భావించవచ్చు అంటున్నారు. ఎందుకంటే మొత్తంగా హైదరాబాద్ మొత్తాన్ని కూడా షేక్ చేసే విధంగా ఈ ప్రజాభవన్ పేలిపోతుందని ఏదైతే అగంతకుడు బాంబు ఉందంటూ కూడా కాల్ చేయడం జరిగిందో దీన్ని ఫేక్గానే గుర్తించవచ్చు అంటున్నారు. ఎందుకంటే హైదరాబాద్లో ఉన్నటువంటి పోలీస్ సిబ్బంది అంతా కూడా, పోలీస్ బృందం అంతా కూడా ప్రజాభవన్కి చేరుకున్నారు. మరి ఇలాంటిది కూడా గతంలో కూడా మనం ఇంతకుముందు విన్నట్టుగా కోల్కతాలో అదేవిధంగా ముంబైలో కూడా ఒకసారి మనము ఇలాంటి పరిస్థితి తలెత్తినటువంటి సందర్భం కూడా ఉంది. అంటే ఒక్కసారిగా కూడా మంత్రులని అదేవిధంగా అందరినీ కూడా ఒక్కసారిగా షేక్ చేసి వీళ్ళకి ఒక ఆలోచన అయితే కల్పించాలి. ఇలాంటి అంటే వాళ్ళు ఎవరో ఆగంతకులు కాల్ చేసినటువంటి ఫేక్ కాల్స్కి కూడా వీళ్ళు బెదిరిపోతారా, భయపడిపోతారా, వాళ్ళు ఎంతవరకు రెస్పాండ్ అవుతారు, ఎంతవరకు అనేది కూడా ఎవరో కావాలని ఇలాంటి పనులు చేస్తున్నారు, ఇలాంటివి నిర్వహించేటువంటి సమయం వృధా చేస్తున్నారంటూ కూడా కొన్ని వార్తలు అయితే వస్తున్నప్పటికీ మరి ప్రస్తుతం ఇప్పుడైతే ఈ ప్రజాభవన్లో కోలాహలమని ఏర్పడిందనే చెప్పుకోవచ్చు. అంటే ఈ ఫేక్ వార్తని మరి ఎవరి వరకు వెళ్ళింది, ఎవరు నమ్మారు, అసలు దీని గురించి ఎలాంటి తనిఖీలు చేపడుతున్నారని కూడా మనం తెలుసుకునేటువంటి సందర్భం కూడా ఉంది. ఓ పక్కనేమో ఈ ఫేక్ కాల్ ఎవరైతే చేశారో ఆగంతకుని పట్టుకొని తగినటువంటి ఇది నిజంగా ఫేక్ అయితే మాత్రం తగినటువంటి శిక్ష కఠినంగా వేయాలంటూ కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఒక పోలీస్ బృందాన్ని కూడా అంటే ఆషామాషి కాదు, వాళ్ళ ఒక తమాషా కోసం వాళ్ళు ఇట్లా ఫోన్ చేసి అందరినీ బెదిరించడం, అందరినీ కూడా ఒక్కసారిగా అలర్ట్ చేయడం అనేది ఇంకా
కొన్ని ప్రశ్నలకి దారితీస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. మరి చూసుకుంటే కనుక ప్రస్తుతం ప్రజాభవన్ అంతా కూడా కోలాహలంగా మారింది. ఎందుకంటే ఆల్రెడీ ఇక్కడ ఉన్నటువంటి ఆఫీస్ సిబ్బంది కావచ్చు, అందరూ కూడా మొత్తానికి ఇక్కడ చేరుకొని అలర్ట్ అయిపోయారు. ఎవరైతే అగంతకుడు కంట్రోల్ రూమ్కి కాల్ చేసిన వెంటనే మరి నిజంగా, ఎందుకంటే ఇది ఒక ప్రజాభవన్ అంటే ప్రజల భవన్ అని కూడా చెప్తూ ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కూడా ప్రజల కోసం నిర్వహించినటువంటి ప్రజాభవన్ ఇది అని ఎందరో ఇక్కడికి అంటే ఆపదలో ఉన్న ఆదుకోండి అంటూ కూడా మంత్రుల దగ్గరికి ఎక్కడెక్కడి నుంచో ప్రజలు అంతా వచ్చి కూడా ఇక్కడ వారంలో 2 సార్లు కూడా ఇక్కడ వాళ్ళ బాధల్ని చెప్పుకుంటూ కూడా ఫామ్స్ ఫిలప్ చేసి ఇస్తూ వాళ్ళ ఒక ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. అదేవిధంగా ఇప్పుడు ఏర్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజల కోసమే ఉంది, ప్రజల్ని ఆదుకుంటుందని చెప్పినటువంటి ఇది ప్రజాభవన్ పేలిపోతుందని చెప్పడంతో అందరూ కూడా ఒక్కసారిగా అలర్ట్ అయిపోయారు. ప్రస్తుతం చూసుకుంటే కూడా ఇక్కడ తనిఖీలు అనేది భారీగా కొనసాగుతున్నాయి. మీరు అక్కడ చూసుకుంటే కనుక ఏదైతే బాంబ్ స్క్వాడ్ కావచ్చు, అదేవిధంగా డాగ్ స్క్వాడ్ కావచ్చు, అంతా కూడా కొంతమంది సిబ్బంది అంతా కూడా బయటికి బయలుదేరింది ఇప్పుడే. సో వాళ్ళు ఇచ్చిన సమాచారం ప్రకారం ఇప్పటి వరకు అంటే కొన్ని గంటలు కూడా సమయం కూడా మించిపోయింది. మరి ఇప్పటి వరకు ఎలాంటిది కూడా తెలియలేదు. చూస్తున్నారు కదా, ఎమ్మెల్యే కార్ కూడా వెళ్తూ ఉంది. గవర్నమెంట్ వెహికల్స్ అన్నీ కూడా వన్ బై వన్ కూడా వెళ్తూ ఉన్నాయి. వాళ్ళు మరి ఎలాంటి సమాచారం ఇస్తారని కూడా చూడాల్సినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ చూసుకుంటే కూడా అంతా ఒక్కసారిగా కూడా ఎవరైతే పోలీస్ సిబ్బంది ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అనేది తెలుస్తూ ఉంది. మరి ఇలాంటివి అంటే ఒక పోలీస్ సిబ్బందితో కావచ్చు, కంట్రోల్ రూమ్తో కావచ్చు ఆటలాడుకున్నటువంటి అగంతకుడిని కూడా పట్టుకొని తగిన శిక్ష వేయాలంటూ కూడా ఇక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా కోరడం జరిగింది. మరి చూడాలి, మరింత సమాచారం తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది. ఇక్కడ చూస్తే కూడా వచ్చినటువంటి లోపలికి ఎలా అయితే గవర్నమెంట్ వెహికల్స్ అన్నీ కూడా వెళ్ళాయో అదేవిధంగా ఒకటి వన్ బై వన్ అన్నీ కూడా వెహికల్స్ వెళ్ళిపోవడం జరిగింది. సో ప్రజాభవన్ వాతావరణం అయితే చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. సో ఎలాంటి బాంబు లేదు ఇక్కడ. కావాలనే అంటే పోలీసుల ఒక దృష్టి మళ్లించేటువంటి ప్రయత్నంలో భాగంగా చేసుండొచ్చు, ఎవడో అగంతకుడు కావాలని చేసుండొచ్చు. మరి ఎవరు చేయించారు, ఎందుకు చేయించారు అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరి దీని గురించి ఇంకా మరిన్ని వివరాలు తెలుసుకోవాల్సినటువంటి పరిస్థితి కనబడతా ఉందని చెప్పుకోవచ్చు. ప్రస్తుతం చూసుకుంటే కనుక ఒక్కొక్కరిగా పోలీసు సిబ్బంది అంతా కూడా ఒక్కొక్క వెహికల్లో కూడా బయటికి బయలుదేరుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో ప్రజాభవన్ దగ్గర నుంచి అక్కడ తనిఖీలు అయిన అనంతరం కూడా ఒక్కొక్కరిగా బయటకు వెళ్ళిపోతూ ఉన్నటువంటి పరిస్థితి ఏర్పడింది. అదేవిధంగా ఇక్కడ కూడా పోలీస్ సిబ్బంది బయట సెక్యూరిటీ అయితే నిర్వహించారు. అసలు ఏం జరుగుతుంది ఏంటని కూడా లోపలికి ఎవరిని కూడా పంపించేటువంటి ప్రసక్తి కూడా లేకుండా ఉంది. ఎందుకంటే మనకి అక్కడ లోపల ఒక పక్క తనిఖీలు చేపడుతున్నారు కాబట్టి ఈ ప్రయత్నంలో భాగంగా ఎవరిని కూడా మీడియానే కావచ్చు, ఇంకా ఇతరుల సిబ్బంది కావచ్చు, ఎవరిని కూడా లోపలికి వెళ్లకుండా కూడా అడ్డుకునే ప్రయత్నం కూడా చేస్తూ ఉన్నారు పోలీసులు. మరి లోపల నుంచి అయితే ఒక్కొక్కరుగా కూడా బయటికి వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. సో మొత్తానికి ప్రజాభవన్లో ఏమీ లేదు అని కూడా నిర్ధారణ అయినటువంటి పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. సో లోపల నుంచి కూడా లోపల ప్రజాభవన్ సిబ్బంది ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం అయితే ఇక్కడ ఎలాంటి బాంబ్ లేదు, ఇదంతా కూడా ఫేక్ న్యూస్ అంటూ కూడా వినిపిస్తూ ఉన్నాయి మనకి లోపల నుంచి. మరి చూడాలి మరి అప్పటి వరకు ఏమవుతుందనేసి. ఇంకా కొన్ని వివరాలు అయితే తెలియాల్సినటువంటి అంటే కరెక్ట్గా సమాచారం అయితే పోలీసులు మరి వాళ్ళు వచ్చి మాట్లాడితే ఏదైనా ఒక క్లారిటీ వస్తుందని కూడా తెలుస్తుంది. కానీ లోపల ఒక్కొక్కరిగా అయితే వెళ్ళిపోతున్నారు.